అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 9వ తరగతికి సంబంధించినటువంటి యూనిట్ 7 రీచ్ ఫర్ ద టాప్ అంటే ఉన్నత శిఖరాలకి చేరుకోవడం. సంతోష్ యాదవ్ భారతీయురాలు. అండ్ సంతోష్ యాదవ్ అనే పేరు వింటే మనం ఏమనుకుంటామంటే అబ్బాయి పేరు అనుకుంటాం. కానీ సంతోష్ యాదవ్ అమ్మాయి పేరు అన్నమాట. ఇక్కడ మనం సంతోష్ యాదవ్కి సంబంధించి రీచ్ ఫర్ ద టాప్ లెసన్లో పార్ట్ 1 వచ్చేసి సంతోష్ యాదవ్ అయితే పార్ట్ 2 వచ్చేసి మరియా షరపోవా ఆమె గురించి ఇద్దరి గురించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సంతోష్ యాదవ్ గురించి తెలుసుకుందాం. 9th క్లాస్కి సంబంధించినటువంటి టోటల్ లెసన్స్ అనేవి మీకు ఇక్కడ ఇవ్వబడ్డాయండి. ఈ ప్లేలిస్ట్లో మీకు కనబడతాయి. యాజ్ వెల్ యాజ్ 9th క్లాస్కి సంబంధించినటువంటి గ్రామర్ ఏదైతే ఉందో టోటల్ కవర్ చేయబడింది. మీకు ఇక్కడ టోటల్ ఒక్కొక్క కలరు ఒక్కొక్క యూనిట్ని సూచిస్తుంది. టోటల్గా కంప్లీట్ అయినాయి. అట్లానే సప్లిమెంటరీ రీడర్ కూడా కంప్లీట్ చేయబడి ఉంది. దయచేసి గమనించండి. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే సింపుల్గా లింక్ అని కనుక అడిగినట్లయితే లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. లింక్ అనేసి కామెంట్ సెక్షన్లో రాస్తే ఖచ్చితంగా దానికి రిప్లైగా నేను ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సంతోష్ యాదవ్ ఈమె హర్యానా రాష్ట్రంలో రేవారి డిస్ట్రిక్ట్ అండ్ జూనియావాస్ అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది. జనరల్గా అబ్బాయి అంటే మక్కువ ఎక్కువ ఎవరికైనా కానీ, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచైనా కానీ. అయితే ఇక్కడ ఈమె తల్లిగారు సంతోష్ యాదవ్ యొక్క తల్లిగారు గర్భవతిగా ఉన్నప్పుడు ఒక సంచార సాధు జనరల్గా హిమాలయాల నుంచి వస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారంటే అలా పర్యటించుకుంటా చివరికి వివిధ గుళ్ళు ఏవైతే ఉన్నాయో దేవాలయాలని దర్శించుకుంటా వెళ్ళే క్రమంలో వీళ్ళకి తారసపడడం జరుగుతుంది. అయితే గ్రాండ్ మదర్ ఈమెకి ఎవరైతే సంతోష్ యాదవ్ ఉన్నారో వారి యొక్క తల్లిగారిని ఆశీర్వదించమని ఆ సాధువుని కోరుకోవడం జరుగుతుంది. జనరల్గా అబ్బాయిలు పుట్టాలని కోరుకుంటారు. కానీ గ్రాండ్మా ఏమని ఆశీర్వదించమని చెప్తుందంటే అమ్మాయి కలగాలి అనేసి ఆశీర్వదించమని చెప్తుంది. దాంతో సాధువు గారు ఒక్కసారిగా నోరెళ్ళబెడతారనమాట. అదేందమ్మా, జనరల్గా అబ్బాయి కావాలి అనుకుంటారు కదా, మీరేంది అమ్మాయి కావాలి అనుకుంటున్నారు, విచిత్రంగా ఉంది అనేసి. అయితే ఇక్కడ విచిత్రం ఏం లేదు, కానీ విషయం ఏంటంటే ఆమెకి ఇప్పటికే 5 కొడుకులు అన్నమాట. కాబట్టి ఎట్లయినా సరే అమ్మాయి కావాలి అనేసి ఆమె ప్రాధేయపడుతుంది. దాంతో ఆయన సుపుత్రిక ప్రాప్తిరస్తు అనేసి దీవించడం జరుగుతుంది. అయితే పుట్టిన ఈ అమ్మాయి ఏంటంటే అమ్మాయి కాబట్టి ఆ ఫ్యామిలీలోనే గారాల పట్టిగా పెరుగుతుంది. అలానే గారాల చెల్లిగా కూడా పెరగడం అనేది జరుగుతుంది. టోటల్గా వాళ్ళ బ్రదర్స్ ఏవైతే ఎట్లయితే వేషధారణ ఉంటుందో ఆ అమ్మాయి కూడా షార్ట్స్ వేసుకుంటే వాళ్ళు ఈ అమ్మాయి కూడా షార్ట్స్ వేసుకునేది. దాంతో జనరల్గా ఊర్లో ఉన్న అమ్మాయిలేమో పద్ధతిగా వాళ్ళ యొక్క ఏదైతే సాంప్రదాయబద్ధమైన దుస్తులు ఉండేవో అవి ధరించేవాళ్ళు. కానీ ఈ అమ్మాయి ఏం చేసేది, వాళ్ళ అన్నలు ఏదైతే వేసుకుంటారో అదేవిధంగా తాను ప్రవర్తించడం మొదలుపెట్టింది. అంతేకాదు ఇంకొంచెం తనవేనే ఉండాలి, తాను చెప్పినట్టు జరగాలి అంటే తాను ఏదైతే కరెక్ట్ అనుకుందో ఆలోచిస్తుంది. తాను ఏదైనా పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తుంది. ఆ ఆలోచన ఆ పద్ధతి ప్రకారం గనక ఉంటే తాను ఏమాత్రం కూడా వేరే వాళ్ళ మాట వినదు. ఎందుకంటే మారాల్సింది నేను కాదు, మారాల్సింది నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అనేది ఆమె యొక్క అభిప్రాయం. ఇక చదువు విషయానికి వస్తే అమ్మాయిలకి చదువులు అవసరం లేదు అనేసి జనరల్గా తల్లిదండ్రులు భావిస్తారు. 16 ఏళ్ళు 18 ఏళ్ళు నిండగానే వీళ్ళ ఊర్లో 16 ఏళ్ళు నిండగానే పెళ్లి చేసేస్తారు. అయితే సంతోష్ యాదవ్ తాను చిన్నతనంలో ఏదైతే జనరల్గా వీళ్ళ తల్లిదండ్రులు సంతోష్ యాదవ్ యొక్క తల్లిదండ్రులు చాలా చాలా ఉన్నోళ్ళు, పెద్ద భూస్వాములు. వాళ్ళు అవసరమైతే హర్యానానే కాబట్టి పక్కనే న్యూఢిల్లీ భారతదేశపు రాజధాని, అక్కడికి తీసుకెళ్ళి చక్కని చదువును అందించగలరు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక సాంప్రదాయంగా ఊళ్ళో ఉన్న స్కూళ్ళకే పంపించడం జరుగుతుంది కాబట్టి అక్కడికే పంపించారు. కానీ తనకి
కరెక్ట్ టైం వచ్చినప్పుడు తాను మాత్రం ఏం చేసిందంటే ఢిల్లీకి వెళ్ళిపోవాలనుకుంది, అక్కడ చదువుకోవాలనుకుంది, పట్టుబట్టింది. అండ్ అంతేకాదు తాను వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, పోమ్మా పో చదువుకో, మంచిది చదువుకో, మేము మాత్రం ఫీజులు కట్టామన్నారు. ఈ అమ్మాయి కూడా చక్కగా సరే నాన్నగారు మీరు ఫీజులు కట్టొద్దు, నేనే పార్ట్ టైం చేసుకొని చదువుకుంటా అనగానే వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. వామ్మో ఎన్ని కష్టాలు పడిద్దో ఏమో పార్ట్ టైము, అది అమ్మాయి ఇవన్నీ ఎందుకనేసి వాళ్ళు ఫీజు కట్టడం స్టార్ట్ చేశారనమాట. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది అంటే పెళ్ళిడు 16 ఏళ్ళు వచ్చింది. అమ్మ పెళ్లి చేసుకోమ్మా అంటే నాకు గనక సరైన చదువు గనక చెప్పించకపోతే జీవితంలో పెళ్ళే చేసుకోనని తిరగబడింది. అంతేకాదు ఇంకొంచెం చదువుకుంటా నాన్నగారు, ఇంకొంచెం చదువుకుంటా నాన్నగారు, ఇంకొంచెం చదువుకుంటా అనే దానికి వాళ్ళ నాన్న అలవాటు పడిపోయాడు. ఈ అమ్మాయి ఇక్కడతో ఆగదు, ఖచ్చితంగా ఏం చేస్తుంది, పై చదువులు అంటానే ఉంటుంది. సరే కానీ ఒక అమ్మాయి అనేసి వాళ్ళ నాన్నగారు కూడా సరే అనేవాళ్ళు. అయితే ఈమె ఢిల్లీ స్కూల్ నుంచి తర్వాత హైయర్ స్టడీస్ కోసం మహారాణి కాలేజీ జైపూర్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడే కస్తూర్బా హాస్టల్లో ఉండడం జరిగింది. అయితే ఈ కస్తూర్బా హాస్టల్లో ఉండడం అనేది తనకి తర్వాతి కాలంలో ఎంత గొప్ప పేరు తెస్తుంది అంటే, కస్తూర్బా హాస్టల్లోని ఒక కిటికీ గుండా చూస్తున్నప్పుడు ఒక పెద్ద పర్వతం ఉండేది. అవి ఆరావళి పర్వతాలు అనమాట. ఈ ఆరావళి పర్వతాల మీద గ్రామస్తులు ఎక్కుతూ ఉండేవాళ్ళు, కొంతసేపటికి మాయమైపోయేవాళ్ళు. ఆ వింత ఏంటి అనేసి చూద్దామని ఒకసారి సంతోష్ యాదవ్ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ గ్రామస్తులు లేరు కానీ మౌంటైనీర్స్ ఉన్నారు. ఎవరు వీళ్ళంటే పర్వతాలు ఎక్కడం అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు అనమాట. ఎప్పుడు వీళ్ళ పని ఏంటంటే అవి ఎక్కడం ఈ ఎక్కడం అంతే. దాంతో ఈమె వెళ్ళి ఆసక్తిగా అడిగింది అనమాట, మీతో పాటు నేను కూడా రావచ్చా, చాలా కాలం నుంచి మిమ్మల్ని దూరం నుంచి గమనిస్తున్నాను మా ఇంటికి హాస్టల్ కిటికీ నుంచి, కాబట్టి రావచ్చా అని అడుగుతుంది. వాళ్ళు కూడా సరే అంటారు, వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. ఆమెకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆనందం తాను కావాలనుకుంటుంది. దాంతో ఏం చేస్తుంది అంటే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ పొంది ఉత్తర కాశీలో నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అనే సంస్థ ఉందని, అంటే ఇది కూడా కాలేజ్ లాంటిది. అక్కడ ఏం నేర్పిస్తారంటే పర్వతాలు ఎలా ఎక్కాలి, పర్వతాలు ఎక్కేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, టీం వర్క్, ఇట్లాంటివన్నీ కూడా నేర్పిస్తారు. ఈమె జైపూర్లో చదువుతుండగా ఏంటంటే ఈమెకి ఎప్పుడో అయిపోవాల్సింది ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఈమె మళ్ళీ ఉత్తర కాశీకి వెళ్ళిపోవాలి, మధ్యలో ఒక్కరోజే ఉంటుంది, ఊరికి కూడా వెళ్ళదు. అంతేకాదు ఈ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్లో చేరడానికి తల్లిదండ్రుల పర్మిషన్ కూడా తీసుకోదు. ఒక్కరోజే ఉంటుంది గ్యాపు ఉత్తర కాశీకి వెళ్ళిపోవడానికి. దాంతో ఈమె ఏం చేస్తుందంటే తన తండ్రికి ఒక ఉత్తరం క్షమాపణ కోరుతూ రాస్తుంది. ఎందుకు రాస్తుంది అంటే మీ పర్మిషన్ లేకుండా నేను జాయిన్ అవుతున్నాను అనేసి రాస్తుంది అనమాట. ఈమె యాక్చువల్గా జనరల్గా తల్లిదండ్రుల పర్మిషన్ అనేది తెలుసుకోవాలి, దాని ప్రకారం వెళ్ళాలి. కానీ అమ్మాయిని ఇలా పర్వతాలు ఎక్కుతాను, గుట్టలు ఎక్కుతాను, లేదా కొండలు ఎక్కుతానంటే ఎవరు పర్మిషన్ ఇవ్వరు. ముందే జాయిన్ అయిపోయి తర్వాత క్షమాపణ అడుగుతూ ఉత్తరం అనేది రాయడం జరిగింది. అయితే ఈమె ఈ పర్వతాలు ఎక్కేటప్పుడు ఈమె ఏం జరిగిందంటే అప్పుడు దరిదాపులుగా ఆమె స్టార్ట్ చేసింది 16 ఏళ్ల సమయంలో. 16 ఏళ్ళ అమ్మాయికి అప్పుడు ఈమె చిన్నగా కొండలు ఎక్కుతున్నప్పుడు లేదా పర్వతాలు ఎక్కుతున్నప్పుడు అక్కడ చలికి మంచుకి ఆ ఎత్తుకి కొంతమందికి ఎత్తు ఎక్కినప్పుడు పడదు, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, అనారోగ్యానికి గురవుతారు. కానీ ఈమె తన శరీరం అనేది అలవాటు చేసుకుంది వాటన్నిటిని. 4 ఏళ్ల తర్వాత ఈమెకి ఎవరెస్ట్ ఎక్కేటటువంటి అవకాశం వచ్చింది. 20 ఏళ్ళప్పుడు 16 ఏళ్ళప్పుడు మౌంటైనీరింగ్ స్టార్ట్ చేసింది. 20 ఏళ్ళకి ఎవరెస్ట్ ఎక్కేటటువంటి అవకాశం. ఇది మామూలుగా ఎవరికి రాదు అంత అవకాశం. 1992లో ఆమె సక్సెస్ఫుల్గా మౌంట్ ఎవరెస్ట్ అనేది అధిరోహించడం జరిగింది. ఇది ఏంటంటే కేవలం ఎవరెస్ట్ ఎక్కడం కాదు, ఈమెకి అనుకూలించిన అంశాలు ఏంటంటే టీంతో పాటు నలుగురితో కలిసిపోవడం, నలుగురికి సహాయం చేయడం, దేహదారుఢ్యం, మంచి విల్ పవర్, ఏదైనా సాధించాలనేటటువంటి తపన, ఇవన్నీ కూడా ఆమెకి కలిసి వచ్చిన అంశాలన్నమాట.
తర్వాత ఒక సంవత్సరానికి సంతోష్ యాదవ్ని మళ్ళీ ఇండో నేపాలీస్ విమెన్స్ ఎక్స్పెడిషన్, క్షమించాలి, ఇండో నేపాలీస్ విమెన్స్ ఎక్స్పెడిషన్ ఏంటంటే ఇండియా నేపాల్కి సంబంధించిన కొంతమంది మహిళలు ఏం చేశారంటే వాళ్ళు హిమాలయాల్ని అధిరోహిస్తున్నారు, ఎవరెస్ట్ని అధిరోహించాలని వీళ్ళంతా కూడా ఒక గ్రూప్గా మహిళల వరకే వెళ్తున్నారు. దానికి ఈమెని పిలవడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఆమె వెళ్ళారు కాబట్టి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అందుకని ఆమెని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అండి ఎవరెస్ట్ని ఎక్కడం అంటే. ఆ తర్వాత ఈమె అప్పుడు కూడా ఎవరెస్ట్ని మరలా రెండోసారి ఎక్కడం జరుగుతుంది. జనరల్గా ఒకసారి ఎక్కిన వాళ్ళు మరలా ఎవరెస్ట్ జోలికి పోరు, ఎందుకంటే చాలా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. మనకి 20 డిగ్రీలు వచ్చిందంటేనే పెద్ద పెద్ద స్వెటర్లు వేసుకున్నాం, అక్కడ మైనస్ల్లో ఉంటుంది. చాలా చాలా ప్రతికూల పరిస్థితులు, ఆక్సిజన్ ఉండదు. అండ్ మొత్తానికి ఆమె అచీవ్మెంట్ ఏంటంటే ఫస్ట్ మొదటిసారి ఎక్కినప్పుడు ఆమె అతి పిన్న వయస్కురాలైన మహిళగా రికార్డులకు ఎక్కిందామా. రెండోసారి ఎక్కినప్పుడు 2 సార్లు ఎక్కినటువంటి ప్రథమ మహిళగా రికార్డులకు ఎక్కింది. ఆ విధంగా భారతదేశానికి మంచి పేరు తెచ్చింది. దాంతో భారత ప్రభుత్వం ఈమెకి పద్మశ్రీనిచ్చి సత్కరించడం జరిగింది. ఈమె యాక్చువల్గా ఎవరెస్ట్ని ఎక్కడానికి తీసుకెళ్ళి ఎందుకు వెళ్ళారు అంటే ఈమెలో ఉన్నటువంటి టీం వర్క్, ఆమె ఎవరికి వెళ్ళడం కాదు, నలుగురికి సహాయం చేయడం అనేది ఈమెలో ఉన్నటువంటి అద్భుతమైన విషయం. ఈమె వెళ్ళేటప్పుడు ఎవరెస్ట్ టైంలో ఒక ఇద్దరు బాగా జబ్బు పడ్డారు, ఆక్సిజన్ నిల్వలు వాళ్ళవి అయిపోయినాయి, ఆక్సిజన్ కొరత అనేది ఉంది. ఇద్దరిని కాపాడడానికి బాగా ట్రై చేసింది, కానీ ఆమె దగ్గర ఉన్న ఆక్సిజన్ తీసి ఆ వ్యక్తులకి ఇచ్చింది, ఒకళ్ళు మాత్రమే బతకగలిగారనమాట. ఆ విధంగా అంత ఈజీ కాదు. ఎవరైనా కానీ వెళ్ళారనుకోండి ఎవరెస్ట్కి, అదేదో ఎక్కేసి దిగడం కాదు, మధ్యలో 10 మంది వెళ్తే కనీసం సగం మంది ఎగిరిపోవచ్చు, అంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. సగమే కాదు, కొన్నిసార్లు కొన్ని ట్రూపులు వెళ్తే వాళ్ళు గల్లంతైపోతారు, అసలు కిందికి దిగారో లేదో కూడా తెలీదు. ఎందుకంటే మంచు ఉంటుంది, అక్కడే చచ్చిపోయినా ఆ మంచులో కప్పబడిపోతారు, అసలు ఏమీ తెలియదు అనమాట ఆ వ్యక్తి గురించి. అక్కడున్న శవాల్ని మళ్ళీ బయటికి తీయగలిగే పరిస్థితి కూడా ఉండదు. ఈమెకి పర్యావరణ స్పృహ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎంతలా అంటే ఆమె వస్తా హిమాలయాల నుండి 500 కేజీల చెత్తను ఎత్తుకొచ్చింది. ఎవరైనా అక్కడున్న రాయో రప్పో ఏదో ఒకటి పట్టుకొచ్చారంటే, లేదా ఒక ఫోటో దిగి వచ్చారంటే బాగుంటుంది, కానీ 500 కేజీల చెత్తను తీసుకొచ్చారంటే ఎందుకు ఉంటుంది సార్ అంత చెత్త అంటే, తీసుకెళ్ళినటువంటి సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఎత్తుకెళ్తారు, మరలా దిగేటప్పుడు ఎందుకు అది అయిపోయింది సిలిండర్లు ఎందుకని ఆడే పడేస్తారు. రకరకాల తినుబండారుల కవర్లు ఇవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ కూడా మరి ఆమె వచ్చేటప్పుడు ఒక 500 కేజీల చెత్తని కిందికి తీసుకొచ్చిందనమాట. అందుకని ఆమె మంచి పర్యావరణ స్పృహ కలిగిన వ్యక్తి కూడా. ఆమె ఎవరెస్ట్ ఎక్కినప్పుడు చాలా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఆ ఆనందంతో భారతదేశపు జెండాని అక్కడ ఎగురుతూ ఆమె చేత్తో పట్టుకొని ఫోటోలు దిగిందనమాట. చాలా ఆనందపడింది, ఎందుకంటే తాను అనుకోలే 20 ఏళ్ళకి అత్యంత పిన్న వయస్కురాలు, అంటే చిన్న అమ్మాయి. అంతవరకు ఎవరు కూడా అంత తక్కువ వయసులో ఉన్నవాళ్ళు అధిరోహించలేదు ఎవరెస్ట్ని. ఎవరెస్ట్ అంటే ఏదో అక్కడ ఒక బల్లలాగా ఉండిద్ది అనుకుంటే కాదండి. మహా అయితే 2 కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు, ఒక కాలు మాత్రమే సరిగా అంటే పరిస్థితుల్ని బట్టి అక్కడ ఉండే మంచు ఒక కాలు లేదా ఒక మనిషి నించోగలడు, జారి పడ్డారంటే ఇంకంతే సంగతులు. ఆ విధంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్ని కూడా ఈమె ఎదుర్కొని మహిళ అయినప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితిని కూడా ఆమె అధిగమిస్తూ తన జీవితాన్ని ఎంతో మందికి ఆదర్శంగా ఉంచినటువంటి ఈమెకి భారత ప్రభుత్వం వచ్చేసి పద్మశ్రీతో సత్కరించడం జరిగింది. ఇది పద్మశ్రీ సంతోష్ యాదవ్ గారి యొక్క జీవిత చరిత్ర ఇదండి. అండ్ థ్యాంక్స్ ఎలాట్. అండ్ మిగతా ఏవైతే మీకు 9th క్లాస్కి సంబంధించిన లింక్స్ కావాలో జస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో లింక్ అని అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.